Hey guys, welcome back to my channel. Again I'm back with a super video. ఇవాళైతే మనం ఒక పెద్ద ట్రావెలింగ్ చేస్తున్నాం. పెద్ద ట్రావెలింగ్ అంటే చిన్న ట్రావెలింగే, బట్ ఎక్కువ చోట్లు తిరగబోతున్నాం అన్నమాట, ఎక్కువ ప్లేసెస్. సో ఎర్లీ ఇన్ ద మార్నింగ్ స్టార్ట్ అయిపోయాం. అరౌండ్ ఇప్పుడు టైం 3:30 అట్లా అవుతుంది. సో 4 దాటింది. సో దుర్గ గుడి చూసారా ఎంత బాగుందో. ఇంకా అలాగా వెళ్తున్నాము. మనమైతే ఇప్పుడు హైదరాబాద్ వెళ్తున్నాం. బట్ హైదరాబాదా, దానికా రోజంతా ట్రావెల్ అని చెప్పి అనుకుంటున్నారా? సో ఇవాళ ఎప్పటి నుంచో మేము చూద్దాం అనుకున్న టెంపుల్స్ అన్నీ చూడబోతున్నాం. సో చాలా రోజుల నుంచి ప్లాన్ ఉండే, డిలే అయిపోతుంది. బట్ ఫైనలీ టుడే సో ఎర్లీ ఇన్ ద మార్నింగ్ విత్ ఫ్యామిలీతో లేచి స్టార్ట్ అయిపోయాం టెంపుల్కి. నేను, అత్తమ్మ, అమ్మ, మామ అండ్ మా హస్బెండ్ అందరం స్టార్ట్ అయిపోయాం. సూపర్ ఫన్తో. అసలు చూడండి ఫేసెస్ ఎట్లున్నాయో, స్లీపీ బికాజ్ వింటర్లో ఎర్లీ మార్నింగ్స్ లేవడం ఈజ్ లైక్ చాలా టఫ్. బట్ స్టిల్ ఒకవేళ లేస్తే ఇట్స్ లైక్ ఉఫ్ చాలా బాగుంటుంది అనమాట. అండ్ ద వెదర్ అవుట్ సైడ్ ఈజ్ లైక్ అమేజింగ్ ఉంది. ఐ మీన్ ఐ డోంట్ నో, ఎంత బాగుందంటే అంత బాగుంది. లైక్ నార్మల్గా కూడా విజయవాడలో కొంచెం హ్యూమిడ్ తక్కువే ఉంటుంది, హ్యూమిడ్ ఎక్కువ ఉండడం వల్ల మంచి అంత పెద్దగా ఏముండదు. బట్ స్టిల్ చాలా నెక్స్ట్ లెవెల్ ఉంది. మధ్యలో దారిలో సూర్యాపేటలో ఆగి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాం. అగైన్ వీ స్టార్టెడ్ అవర్ జర్నీ. సో ఇప్పుడైతే ఫస్ట్ ప్లాన్ ఏంటి అంటే, ఫస్ట్ డైరెక్ట్ స్వర్ణగిరి వెళ్ళాలి, అది ప్లాన్. సో దానికే డైరెక్ట్ మ్యాప్ పెట్టేసుకున్నాం. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 180 కిలోమీటర్స్ వచ్చింది. అంటే స్ట్రైట్ అవే రోడ్ బస్ స్టాండ్ మీద నుంచి అట్లా పెట్టాను అనమాట నేను. సో ఆల్మోస్ట్ 170-180 వచ్చిందనమాట. మధ్యలో ఈ నాగిరెడ్డిపల్లిలో రమణేశ్వరం అని చెప్పి బోర్డులు చాలా కనిపించినాయి అనమాట. చాలా బోర్డులు ఉన్నాయి, లైక్ ఒక 10-20 బోర్డుల దాకా ఉన్నాయి. వీ థాట్ సంథింగ్, ఐ మీన్ ఇది ఏదైనా పెద్ద టెంపులా లేకపోతే ఏంటి చూద్దామని చెప్పి, మాకు తెలియదు దీని గురించి ఏమి డీటెయిల్స్. సరే చూద్దాంలే అసలు ఏంటి ఏముంటుందని చెప్పి వచ్చామన్నమాట. వావ్, ఎంత బాగుందంటే వీ గాట్ టు నో దట్ ఇట్ ఈస్ అన్ ఆశ్రమం. యాక్చువల్లీ టెంపుల్ ప్లస్ ఆశ్రమం అంట. రమణ మహర్షి ఆయన కట్టించిన ఆశ్రమం ఇది అని లోపలికి వెళ్ళాక తెలిసింది. సో వీ థాట్ ఆఫ్ ఓకే ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం ఎట్లుంటుందో ఏమో అని చెప్పి. జనరల్గా ఆశ్రమాలు చాలా పీస్గా ప్రశాంతంగా అట్లా ఉంటాయి కదా. సో వీ థాట్ ఆఫ్ ఒకసారి వెళ్ళి ఒక రౌండ్ వేసి వద్దామని చెప్పి. అసలు ఎంత బాగుందంటే చాలా పెద్ద ఏరియా, అంటే ఆల్మోస్ట్ నేను చెప్పలేకపోతున్నా అంత పెద్దగా ఉంది అసలు. గోశాలలో ఆల్మోస్ట్ ఒక 40-50 గోవులు ఉన్నాయి. చాలా అంటే చాలా స్పేషియస్గా ప్రశాంతంగా ఉంది. అసలు పీస్కి నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. అసలు ఏమి వినపడవు, ఇంకా నో లారీ సౌండ్స్, నో బస్, ట్రాక్టర్, ఏం సౌండ్స్ వినపడవు. జస్ట్ పీస్ లాగా ఉంది. అండ్ ఇక్కడ శివుని విగ్రహాలు, శివలింగాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ 1000 అంటే 1000 లింగాలు ఉన్నాయి లోపల. ఎంత బాగున్నాయి అంటే అసలు నాకు కళ్ళు చెదిరిపోయినాయి చూడగానే. చాలా బాగుంది. అండ్ ఐ మీన్ కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా లోపల బాగుంది. కన్స్ట్రక్షన్ అంతా చాలా మంచిగా అనిపిస్తుంది, పీస్గా నిజంగానే. సో ఎవరైనా ఫ్యామిలీస్తోని ఒక డే అవుట్ చిల్ అవ్వడానికి, ఆర్ ఒక ఆఫ్టర్నూన్ దాకా టు హ్యావ్ ఫన్ ఆర్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్ అన్నప్పుడు కొంచెం ప్రిఫర్ చేయొచ్చు అనిపించింది నాకైతే. టికెట్ ఉంటుంది దీనికి, మనిషికి 100 రూపీస్ అట్లా. వెహికల్కి ఆబ్వియస్లీ వెహికల్ ఛార్జ్ చేస్తారు, ఏ వెహికల్ మీద వస్తే అంత ఛార్జ్. సో కార్ అయితే 50, బైక్ అయితే 20 అట్లా అనమాట. అండ్ ఇక్కడ ఒక్కొక్క ఏ అభిషేకం చేస్తే ఏం ఫలితం వస్తుంది, ఆ ఫలితం రావడం కోసం ఎలాంటి వాటితో అభిషేకం చేయాలి, లైక్ గంధం, నెయ్యి, వెన్న, రైస్, ఇట్లా రకరకాల అభిషేకాలతో ఫలితాలు ఏంటి అట్లా చెప్పి మొత్తం గోడ మీద నీట్గా రాశారనమాట. అవే చదువుకుంటూ వెళ్తున్నాం, అందరూ అవే చదువుకుంటూ వెళ్తున్నారు అనమాట. సో చాలా బాగుంది అనిపించింది. తర్వాత కాళ్ళు కడిగేసుకొని టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోవాలి. ఆశ్రమం అండ్ టెంపుల్ 2 లోపల జాయింట్గా ఉన్నట్టు ఉంటాయి అన్నమాట, రైట్ సైడ్ వెళ్ళి అట్లా. సో ఇక్కడ కూడా లోపల మొత్తం చాలా పెద్దది, చాలా పెద్దది అనమాట. అందుకే అక్కడ బైక్స్ ఉన్నాయి. అవి బైక్ అంటే లైక్ ఆటో టైప్లో
అవి మనిషికి 35 ఏమో ఛార్జ్ చేస్తారంట. అవి ఎక్కి లోపల తిరగచ్చు పెద్దవాళ్ళు, అంటే నడవలేని వాళ్ళు. బికాజ్ అంత లోపల నడిచి చాలా టఫ్ ఉంది. ఎందుకంటే ఎంత పెద్దగా ఉందంటే వామో చాలా బ్యాక్ యార్డ్ చాలా ఉంది, చాలా నడవాలి. శాస్త్ర లింగాలు చూడడం అంటే అసలు మామూలు విషయం కాదు కదా. 1000 లింగాలన్నీ ఒక ప్లేస్లో ఇన్ ప్లేస్ చేశారంటే ఇట్స్ లైక్ చాలా చాలా బాగుంది. ఇక్కడ విగ్రహాలు కానీ నాకు చాలా ఫైన్ డిజైన్ లాగా అనిపించాయి. చాలా డిఫరెంట్గా ఉంది. అంటే చూడగా నేను కొంచెం ఎక్సైట్ అయ్యేలా అనిపించింది నాకు. అండ్ అఫ్ కోర్స్ ఆబ్వియస్లీ శివ ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను. సో ఈ లింగాలన్నీ చూసి అసలు లైక్ ఓ మై గాడ్, ఏంటి అసలు ఈ ప్లేస్ నాకు ఇక్కడ ఎందుకు ఉండిపోవాలనిపిస్తుంది అనే ఫీలింగ్ వచ్చింది. బట్ సీరియస్లీ ఆ స్టోన్ వర్క్ కానీ అండ్ ఆర్కిటెక్చర్ చాలా నచ్చింది నాకు, డిఫరెంట్గా అనిపించింది. మంచిగా విజిట్ చేయొచ్చు. అంటే మొత్తం చెట్లు పీస్ఫుల్గా ఉంటుంది. ఆబ్వియస్లీ ఆశ్రమం అంటే అందరికీ కొంచెం ఐడియా ఉంటుంది కదా. సో బాగుంది. రమణేశ్వరం రమణ మహర్షి ఆశ్రమం చాలా బాగుంది. ఇక్కడ లోపల అభిషేకాలు అవి కూడా మన చేత డైరెక్ట్గా చేయిస్తారంట. అంటే దానికి ఏదో టికెట్ ఉంది. సో నార్మల్గా మనం ఆ టికెట్ తీసుకుని లోపలికి వెళ్తే మనమే డైరెక్ట్గా బంగారు శివలింగానికి స్ఫటిక లింగానికి మనమే డైరెక్ట్గా అభిషేకం చేయొచ్చు మన చేతులతోని తాకి. సో ఆ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ. ఆ తర్వాత కొన్ని లింగాలకి మనమే పూజ చేయడం, సుబ్రహ్మణ్య స్వామి లింగాలు కానీ అట్లా చాలా బాగుంది. లోపల మనమే పూజ చేసుకోవచ్చు అంట. ఏ లింగానికి అయితే ఆ లింగానికి. చాలా బాగా అనిపించింది. అంటే కొంచెం ప్రశాంతంగా. ఈ పెద్దవాళ్ళకైతే ఐఎమ్ టెలింగ్ యూ, మీ ఇంట్లో ఎవరైనా కొంచెం 50 ఏజ్ వాళ్ళు అట్లా ఉంటే వాళ్ళని ఇక్కడ వదిలేసేయండి. దే విల్ బి లైక్ అసలు తిరిగి రామ్ గొడవ చేస్తారు, పక్కా చెప్తున్నాను నేను. సో అంత బాగుంది. వాళ్ళకైతే అంత నచ్చుతుంది. సో నాకైతే బాగా అనిపించింది. లుక్ ఎట్ దట్ లింగం. అసలు ఈ లింగం చూసి నేను దూరం నుంచి మై గాడ్ అసలు నేను అట్లా స్టన్ అయిపోయి ఆగిపోయినా. అంత ఫైన్ 3 అడుగులు ఉంది ఇక్కడ. ఒక్కొక్క లింగం 3 అడుగులు ఉంది. సో ఒక్కొక్క లింగం అసలు అంత ఆ స్ఫటిక లింగం అంత స్పష్టంగా చాలా చాలా బాగా అనిపించింది నాకు. అసలు వెళ్ళి లిటరల్గా పట్టేసుకొని తెచ్చేసుకుందామా అన్న టైప్లో అసలు లైక్ దట్ మచ్ ఇంటూ దిస్ టెంపుల్ అనమాట. నాకు బాగా అనిపించింది. అంటే ప్రశాంతంగా అనిపించింది. పెద్దగా చూడటానికి ఏమన్నా ఉంటాయా అంటే లైక్ నార్మల్ టెంపుల్స్ లానే గుడి, నార్మల్ న్యాచురల్ గుడి. సో గివ్ ఇట్ ఏ ట్రై, అంటే వెళ్ళొచ్చు ఒకసారి. ఇక్కడ బంగారు శివలింగం అనమాట. ఇది కూడా 3 అడుగులు ఉంటుంది. లోపల మీకు అన్ని బోర్డుల మీద రాస్తారనమాట చక్కగా ఎంత శివలింగం ఇది, ఎంత అడుగులు ఉంది, ఆ లింగాన్ని ఏమంటారు, అట్లా విత్ నేమ్స్తో సహా మంచిగా రాసి మనుషులకు తెలిసేలాగా అర్థమయ్యేలాగా ఇలాగ టికెట్ తీసుకున్న వాళ్ళకి అభిషేకం చేపిస్తారన్నమాట. ఇందాక నేను చెప్పినట్లు. ఇక్కడ బాబా దుని అనమాట. అంటే దుని ప్లేస్ అనమాట. మనం ఎండు కొబ్బరి చిప్పలు అన్నీ వేస్తే లోపల దునిలో వేస్తే అవి విభూదిగా తయారు చేసి ఆ విభూదిని బయటకు పంపిస్తారనమాట పెట్టుకోవడానికి. సో దట్ ఈస్ ద ప్లేస్. అది ఇక్కడ ఇంకా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు వెనక సైడ్. అంటే అక్కడ ఏం పెడదామని ప్లాను నాకు కూడా పెద్దగా ఐడియా లేదు. సో ఇక్కడ ఇంకా కడుతున్నారు కూడా. అండ్ దీని టెంపుల్ స్ట్రక్చర్ కూడా కొంచెం లైక్ డిఫరెంట్గా ఉంది. నాకు వెరైటీగా అనిపించింది యాక్చువల్లీ. నార్త్ సైడ్లో ఏ మాదిరి అయితే టెంపుల్స్ ఉంటాయో అట్లా ఆ కైండ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కొంచెం అక్కడక్కడ కనిపించినట్టు నాకు అనిపించింది. చాలా బాగుంది. వాష్రూమ్స్ ఉన్నాయి అవైలబుల్గా, ఫ్లెక్సిబుల్గా, వాటర్ అవైలబుల్గా ఉన్నాయి, ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి లోపల. సో ఫుడ్కి ఇబ్బంది ఉండదు. అది కాక ఇక్కడ అన్నదానాలు కూడా చేస్తారు. అండ్ క్యాంటీన్ ఉంది, పెద్ద క్యాంటీన్ ఉంది. సో ఇఫ్ పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చి కాఫీ, టీ అలాంటివి తాగాలన్నా అవైలబుల్గా ఉంది. ఫుడ్ కోర్ట్ పెద్దది. 40-50 ఆవులు ఉన్నాయి. మేము వెళ్ళినప్పుడు వాటిని మేతకు పంపించారనమాట. మేము ఆల్మోస్ట్ 11కి అట్లా వెళ్ళాము, 11-11:30కి. సో మేతకు పంపించారు. ఇవన్నీ ఫ్యూ గ్లిప్స్ అనమాట, ఊరికే ఫోటోలు తీసినవి నేను యాడ్ చేశాను, మీరు అందరు చూస్తారని చెప్పి.
నెక్స్ట్ వచ్చే గోధుమ రంగు శివలింగం 7 అడుగులు ఉంది. అంటే చాలా హైట్ ఉందన్నమాట, నా మీద ఎత్తుంది, మీకు ఫోటోలో కూడా తెలుస్తుంది ఆ డిఫరెన్స్. 7 అడుగులు ఉంది ఈ శివలింగం. ఎంత బాగుందంటే అసలు హగ్ చేసుకోవాలన్నంత అడ్మైరింగ్గా ఉంటుంది చూడగానే, యూనో దట్ ఐ ఫీలింగ్ మూమెంట్ లాగా అనిపిస్తుంది అనమాట. చాలా బాగుంది, పీస్ఫుల్గా ప్రశాంతంగా, బర్డ్ సౌండ్స్. సో ఇంక ఇక్కడి నుంచి మనం నెక్స్ట్ వేరే డెస్టినేషన్కి వెళ్ళబోతున్నాం. ఎక్కడికి వెళ్ళబోతున్నాం, ఎలా వెళ్ళాం అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. Until then, stay tuned and subscribe to my channel. Thank you so much for watching till now. Please do subscribe.